ఏపీ కోసమే జీఆర్ఎంబీ ఎజెండా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎజెండా ఉందని, వారం రోజులైన ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. జీఆర్ఎంబీ ఎజెండాపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని, చంద్రబాబు అంటే భయమా అని ఎద్దేవా చేశారు. కేంద్రం ఏపీ కలిసి తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారని, జీఆర్ఎంబీ ఎజెండా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు హైదరాబాద్లో జరగబోతూ ఉంది. ఎజెండా అంశాలు చూస్తూ ఉంటే ఈ జీఆర్ఎంబీ మీటింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ జరుగుతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎజెండా 2 రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా? చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు బీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటికాల మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా, లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? ఇవాళ నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడడమో చిల్లర మాట్లాడడం మాకు ఎప్పుడు అలవాట్లేదు. తెలంగాణ ప్రాజెక్టుల మీద విషన్ జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జీఆర్ఎంబీ ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. టీఏసీ అనే ఒక ప్రాజెక్టుకు వచ్చిందంటే దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టీఏసీ ఇస్తారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి? దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇగో తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. జీఆర్ఎంబీ ఎజెండాలు తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జీఆర్ఎంబీ ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? 1, పెట్టే ముందు తెలంగాణని సంప్రదించరా? 2, 3 జీఆర్ఎంబీలు ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా దీన్ని ఎజెండాలో పెట్టడానికి మీరు అంగీకరించిండ్రు? అంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా దీన్ని ఒప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది ఎజెండాలోకి వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలతోనే ఈరోజు ఇది ఎజెండాలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే
ఈరోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. దీనికి మీరు కూడా భాగస్వామ్యమా? తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఉందా లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ హక్కులు కాపాడడానికి ముందుకొస్తారా రారా? 7 ప్రాజెక్టుల అనుమతులే రివ్యూ చేస్తామనే పరిస్థితి వస్తే అసలు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా, ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టు? ఒకవేళ బీజేపీ స్పందించకపోతే మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీరు కూడా చంద్రబాబుకు భయపడి కేంద్ర మంత్రులు బీజేపీ మరి పెదవులు మూసుకుంటారా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా కూడా ఇవాళ బీజేపీ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము గోదావరి బనకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ గట్టి నీళ్ళు తీసుకుపోతాం, కావలసిన నీళ్లు ఉన్నాయంటున్నారు. అంటే మీ కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లమల్ల సాగర్ కడతామంటారు. మా హక్కుగా మా 968 టీఎంసీలో భాగంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ జప్పుడు జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టుడు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్ర హైడ్రాలజీ విభాగము 25/8/2022 నాడు సమ్మక్క సాగర్కు 47 టీఎంసీల నీళ్లు కేటాయిస్తూ ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం అనుమతులు సాధించింది. కేసీఆర్ సాధించుడు రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టాలి. బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలకు వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపల ఏమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? పెడతారా? అసలు ఎందుకు ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది.